ప్రీవియస్ సెషన్లో మనం క్రియేట్ చేసిన ఈ డింపుల్స్ మాస్క్ హైలైట్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు జస్ట్ దీన్ని మూవ్ చేసి చూద్దాం. మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓన్లీ బాల్ మాత్రమే మూవ్ అవుతుంది. మరి డింపుల్స్ మాస్క్ హైలైట్ లేయర్స్కి ఉన్న ఎఫెక్ట్స్ దీంతో ఈ యొక్క పాత్లో మూవ్ కావటం లేదు. మరి దీనికి ఉన్న ఈ యొక్క మోషన్ పాత్ వీటికి కూడా సెట్ చేయాలి అంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళి టైమ్ లైన్, ఇప్పుడు కాపీ మోషన్ అని ఉంది. సో దీనికి ఉన్న మోషన్ సెట్టింగ్స్ కాపీ అయ్యాయి. ఇప్పుడు డింపుల్ లేయర్ని అన్లాక్ చేసుకోండి. అన్లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఒరిజినల్ మీరు ఫస్ట్ క్రియేట్ చేసిన డింపుల్ కూడా ఉంది, దాన్ని డిలీట్ చేసేయండి, అవసరం లేదు ఇది. సో ఈ యొక్క డింపుల్ లేయర్ని సెలెక్ట్ చేసి ఇది హైలైట్ చేయండి. హైలైట్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క టైమ్ లైన్లో ఉన్న కాపీ చేసిన మోషన్ని పేస్ట్ చేయండి, పేస్ట్ మోషన్. అయితే ఈ యొక్క మోషన్ ఎఫెక్ట్ రావాలి అంటే అది కంపల్సరీగా ఒక సింబల్ అయి ఉండాలి, అదే ఇక్కడ చెప్తుంది. సో ఆ సింబల్ని ఆటోమేటిక్గా ఇప్పుడు క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో సింబల్ క్రియేట్ అయింది. ఈ డింపుల్స్కి ఎఫెక్ట్ కూడా రావడం జరిగింది. సో బాల్ ఉన్న ప్లేస్లోకి ఇక్కడికి ఆ యొక్క డింపుల్స్ రావడం జరిగింది. మరి మాస్క్ హైలైట్ ఈ రెండు లేయర్స్ కూడా అప్లై చేయాలి ఇట్లానే. మరి ఇట్లా ప్రతిదానికి ఇట్లా పేస్ట్ చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ బాల్ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డింపుల్స్ని లాక్ చేసేస్తాం. సో విండో మెనూలోకి వెళ్ళి ఇక్కడ మోషన్ ప్రీసెట్స్ అని ఉంది. మనం ప్రీవియస్ సెషన్స్లో లేదంటే ప్రీవియస్ చాప్టర్స్లో ఈ యొక్క డిఫాల్ట్ ప్రీసెట్స్ ఎలా ఉంటాయో చూసాం. మరి ఇవి కాకుండా కస్టమ్ ప్రీసెట్స్ మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ సెలెక్ట్ చేసున్న ఆబ్జెక్ట్ యొక్క ఇవి ఇక్కడ సేవ్ అనగానే డ్రాపింగ్ బాల్ అని ఒక నేమ్ ఇచ్చాను, ఈ యొక్క ప్రీసెట్ నేమ్. ఓకే, అది ఇక్కడ క్రియేట్ కావడం జరిగింది. సో దీన్ని కావాల్సింటే ఇట్లా సైడు పెట్టుకోండి, మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మాస్క్ లేయర్ని అన్లాక్ చేయండి. అన్లాక్ చేసి ఇప్పుడు ఇది హైలైట్ అవుతుంది, దీనికి దీన్ని అప్లై చేయాలి. అప్లై అంటాం. సో ఆటోమేటిక్గా మాస్క్ లేయర్కి కూడా అప్లై అయిపోయింది, అది కూడా ఈ పాత్కి వచ్చేయడం జరిగింది. నెక్స్ట్ హైలైట్ లేయర్, హైలైట్ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి, దానికి కూడా అప్లై అనండి. సో do you want to replace with the current motion object with new selection? Yes, okay. సో ఇప్పుడు మనం వీటిని లాక్ చేసి ప్లే చేసినట్లయితే అన్నీ కూడా సేమ్ పాత్ని ఆ మోషన్ని ఫాలో అవుతున్నాయి. అయితే మీకు ఇక్కడ హైలైటింగ్ అనేది మిస్ అయింది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి, కలర్ ఎఫెక్ట్ నన్లోకి వెళ్ళిపోయింది, ఆల్ఫా. హైలైట్ and then స్టైల్ ఆల్ఫా. సో ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు కావాల్సిన అంటే మనం పేస్ట్ చేసినప్పుడు
లేదంటే అప్లై చేసినప్పుడు ఓన్లీ ఆ మోషన్ మాత్రమే అప్లై అయింది, కలర్ సెట్టింగ్స్ అవంతా అప్లై కాలేదు కాబట్టి మరి ఈ కలర్ ఎఫెక్ట్ని మళ్ళీ మనం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఒరిజినల్ మోషన్ కరెక్ట్గా అన్ని లేయర్స్కి సెట్ అయ్యి రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు గమనించవచ్చు, మనం అప్లై చేసిన తర్వాత అన్నిటికీ కూడా సేమ్ కీ ఫ్రేమ్స్ ఎవ్రీథింగ్ లెంత్ ఎవ్రీథింగ్ ఒకటేగా వచ్చాయి చూడండి. దీనికి కానీ దీనికి కానీ దీనికి కానీ అన్నిటికీ 4గింటికి కూడాను ఆ విధంగా అనమాట.